నెలకు 2 సార్లు అగ్నితో స్నానం చేసే అమ్మవారు. దర్శిస్తే పక్షవాత రోగాల నుంచి మానసిక రోగాల్ని దూరం చేసి కావాలంటే కన్నబిడ్డలు, అడిగితే అదృష్టాన్ని ప్రసాదించే దేవత. నేను మాట్లాడుతుంది ఈడానమాత గురించి. అప్పుడు ఆలయంలో అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతైపోతుందట. ఆ పరమ పవిత్ర దృశ్యాన్ని చూసేందుకు భక్తులక్కడికి తండోపతండాలుగా వస్తారట. అమ్మవారు అగ్నిస్నానం ఆచరించడం ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు ఎన్నో పరిశోధనలు చేసినా కూడా ఇంతవరకు ఫలితం లేకపోయిందట. అమ్మవారి స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించారా అన్నట్టుగా దాదాపు 10 నుంచి 20 అడుగుల వరకు వచ్చినటువంటి ఆ కీలలు, అగ్ని కీలలు అమ్మవారి అలంకారాన్ని తప్ప అక్కడున్న సమస్త వస్తువుల్ని ఆహుతి చేసేస్తాయి. ఆ మంటల్ని చూస్తే సర్వ పాపాలు హరించిపోయి అదృష్టంతో పాటు పుణ్యం కూడా చేకూరుతుందని విశ్వాసం. కోరిన కోర్కెలు తప్పకుండా నెరవేరిపోతాయని చెప్పి ఇడానమాత అగ్నిజ్వాలల్లో అలా స్నానం ఆచరిస్తూ ఉండగా భక్తులందరూ వెళ్లి అక్కడున్న త్రిశూలాన్ని, అమ్మవారిని దర్శించుకొని పునీతులమవుదాము అని చెప్పి ఎందరో అక్కడికి తండోపతండాలుగా వెళుతూ ఉంటారు. సైన్స్కే సవాలు విసిరిన రాజస్థాన్లో ఉదయ్పూర్లో అగ్నిస్నానం ఆచరించే ఇడానమాత ఆలయాన్ని మీరు దర్శించారా?